గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. ఈరోజు అయితే మనం ఒక చైనీస్ రొమాంటిక్ డ్రామాని చూడబోతాం. యాక్చువల్గా మన ఛానల్లో ఆల్రెడీ ఒక డ్రామా వెళ్తా ఉంది కదా, అదైతే మార్నింగ్ టైంలోనే నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఒక చైనీస్ ఆన్ గోయింగ్ డ్రామా, దీన్ని నేను ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరేమీ వరీ కాకండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఎపిసోడ్ అంతా కానీ మీరు అందరూ చూడవచ్చు. ఈ డ్రామా యొక్క వన్ లైన్ అయితే చెప్తాను. ఇద్దరు డెస్క్ మేట్స్ కానీ కొన్ని సంవత్సరాలుగా విడిపోయి ఆ తర్వాత ఒకే ఆఫీస్లో కానీ మళ్ళీ మీట్ అయ్యి వాళ్ళ యొక్క లవ్ కానీ స్టార్ట్ అవుతుంది. మనం ఈ డ్రామా యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్తోనే స్టార్ట్ చేస్తారనమాట. హీరోయిన్ దగ్గర కానీ ఎవరో ఇంటర్వ్యూ అయితే చేస్తున్నట్టు చూపిస్తారు. తను కానీ వాళ్ళకైతే ఆన్సర్లో చెప్తా ఉంటుంది. మీకు ఏం కలర్ అంటే ఇష్టం అంటారు, బ్లూ అంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఫేవరెట్ ఫ్రూట్ ఏంటంటే ఆరెంజ్ అంటుంది. మీ యొక్క ఫేవరెట్ సినిమా ఏందని అడిగితే అబౌట్ ఏ టైం అంటుంది అనమాట. ముందు మీరు సీక్రెట్గా లవ్ చేసిన వాళ్ళని మళ్ళీ మీట్ అయితే మీరు ఏం చెప్తారు అనేసి కానీ వాళ్ళైతే ప్రశ్నిస్తారు. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాము కాబట్టి తనకి నేను గుర్తుండును, నాకు కానీ తనైతే గుర్తుండదేమో అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. తనే మన డ్రామా యొక్క హీరోయిన్, అంటే హీరోని చూపిస్తారనమాట. తను కానీ ఇక్కడికి వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళు కానీ వెళ్ళి మీ దగ్గర అయితే ఇంటర్వ్యూ తీసుకోవచ్చా అనేసి కానీ అడుగుతారు. తను కానీ ఓకే అని చెప్తాడు. ఆ తర్వాత అయితే వీళ్ళు కానీ హీరోయిన్ దగ్గర అడుగుంటారు కదా, అదే ప్రశ్నలే అడుగుతూ ఉంటారు. మీ యొక్క ఫేవరెట్ కలర్ ఏంది, మీ యొక్క ఫేవరెట్ ఫ్రూట్ ఏంది, మీ యొక్క ఫేవరెట్ మూవీ ఏంది అనేసి దానికి తను కానీ చెప్తా ఉంటాడు బ్లూ, ఆరెంజ్. ఆ తర్వాత అబౌట్ ఏ టైం అనే మూవీ అంటే నాకు బాగా నచ్చుతుంది అనేసి కానీ చెప్తాడు. ఇంతకుముందు మీరు సీక్రెట్గా లవ్ చేసిన అమ్మాయిని మళ్ళీ కానీ మీట్ అయితే మీ యొక్క ఫస్ట్ వర్డ్ ఏమై ఉంటుంది, అదేవిధంగా మీరు ఏం మాట్లాడతారు అనేసి కానీ హీరోయిన్ దగ్గర అడిగిన అదే ప్రశ్ననే అడుగుతారు. దానికి హీరో కానీ ఏం చెప్తాడంటే చాలా రోజులకు ముందు జరిగింది కాబట్టి తనకి నేను గుర్తుండును, నాకు తను గుర్తుండదు అనేసి అదే ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అక్కడ వాళ్ళు కానీ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఇద్దరు ఒకే ఆన్సర్నే చెప్తా ఉన్నారే. వీళ్ళకి ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంటుందా లేదా అన్నట్టుగానే మాట్లాడుకుంటా ఉంటారనమాట. హీరో కానీ అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ అటుపక్క అయితే వెళ్తూ ఉంటుంది. ఇద్దరు కానీ ఒకరినొకరు చూసుకోకుండానే క్రాస్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం దూరం వెళ్ళాక హీరో కానీ తిరిగి హీరోయిన్ సైడ్ అయితే చూస్తాడు. కాకపోతే హీరోయిన్ అయితే హీరోని గమనించలేదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుగానే చూస్తూ ఉంటాడనమాట. అంటే నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ చూపిస్తారు. తను కానీ బ్లైండ్ డేట్కి అయితే వచ్చి ఉంటుంది. వాడు కానీ నోరు ఆపకుండా మాట్లాడుతూ ఉంటాడనమాట. మన ఎదురికి కానీ వయసు అయిపోతా ఉంది కదా, కాబట్టి మనం అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర అయితే ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ లోనే మనం ఇద్దరం కానీ స్టే అవ్వచ్చు. ఆ తర్వాత మనకి పుట్టబోయే పిల్లలకి కానీ నేను ఒక మంచి ఫాదర్ గా ఉంటాను. మనం వాళ్ళ కోసం ఎక్కువగా కానీ సేవింగ్స్ చేయాలనేసి వీడైతే నోటికి వచ్చిందంతా వాగుతూ ఉంటాడనమాట. బ్లైండ్ డేట్కి వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే అమ్మాయి కానీ తను నీళ్ళు అయితే తెచ్చిస్తుంది. అప్పుడు వేడి నీళ్లు కానీ తెలియకుండా అయితే వాడి తన చేతి మీద కానీ పోసుకుంటుంది అనమాట. వీడిని ఎప్పుడు చూడాలి లేచి మరి ఒకటే అరస్తా ఉంటాడు. అసలు నీకు బుద్ధి ఉందా, నా వాచ్ పోయింది, అది పోయింది అనేసి హీరోయిన్ మాత్రం తన చేతినే చూస్తూ ఉంటుంది. ఆ వైట్ చేతినే తనకి కానీ గాయం అయి ఉంటుంది కదా, దాన్ని చూసి హీరోయిన్ అయితే ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీడు కానీ చెప్తా ఉంటాడు, నాకైతే సైట్ ఉంది, అందుకే నేను ఏదో తెలియకుండా కోప్పడ్డాను. అవును నీకు కానీ సైట్ ఉందా, ఆ తర్వాత నీకు సైట్ ఉంటే మన పిల్లలకు కానీ సైట్ వచ్చేస్తుంది అనేసి కానీ వీడైతే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, అవును నాకు సైట్ ఉన్నట్టుంది, అందుకే నేను నీలాంటి వాడి దగ్గరికి బ్లైండ్ డేట్కి వచ్చాను. అయినా ఇకపైనా మనం ఇద్దరం కానీ ఎప్పుడు ఒకరినొకరు అయితే చూసుకోలేకూడదు అనేసి హీరోయిన్ కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే వస్తుంది అనమాట. తన దగ్గర కానీ చెప్తా ఉంది, మీకు గాయం ఎక్కువైనట్టుంది, నేను ఐస్ క్యూబ్స్ కొనిస్తాను, దాన్ని అప్లై చేయండి, ఆ తర్వాత కానీ కొంచెం బాగుంటుంది అనేసి చెప్తా ఉంటుంది. అదే హీరోనే చూపిస్తారు. తను కానీ తన కజిన్ ఇంటికి అయితే వచ్చి ఉంటాడు. వాళ్ళ కజిన్ కానీ చెప్తా ఉంటాడు, నువ్వు ఒక మాట నాతో ముందే చెప్పుంటే నేను వచ్చి నిన్ను ఎయిర్పోర్ట్లోనే పికప్ చేసుకుని ఉండేవాడిని కదా అనేసి. పర్వాలేదురా, నీకు కానీ పని ఉంటుంది కదా అనేసి హీరో చెప్తే, ఇదిగో చూడు మా నాన్నతో గొడవలు వేయడం తప్ప వేరే పనే లేదు నాకు అనేసి కానీ వాడైతే చెప్తా ఉంటాడు. అయినా నువ్వు ఇక్కడే ఉంటావా, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్ళిపోతావు అనేసి కానీ అడుగుతాడనమాట. దానికి హీరో కానీ చెప్తా ఉంటాడు, ఏదో నేను ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చేసాను, ఇకపైన ఇక్కడే వర్క్ చేయబోతాను అనేసి. దాంతో కజిన్ కానీ చెప్తా ఉంటాడు, అటంటేరా మనం ఇద్దరం కానీ డిన్నర్కి అయితే వెళ్దాం అనేసి పిలుస్తూ ఉంటాడు అనమాట హీరోని కానీ. అదేవిధంగా ఇటు పక్క అయితే హీరోయిన్నే చూపిస్తారు. వాళ్ళ అమ్మ కానీ ఫోన్ చేసి తను అయితే బాగా తిడతా ఉంటుంది, నిన్ను ఎన్ని బ్లైండ్ డేట్కి పంపించేది అనేసి కానీ. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, నేను ముందే చెప్పాను కదా నేను బ్లైండ్ డేట్కి అంతా వెళ్ళాను, నాకు అది నచ్చలేదు అనేసి అని కానీ చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ కానీ, ఇదిగో చూడు నా ఫ్రెండ్స్ అందరికి కానీ మనవరాళ్ళే వచ్చేసారు, కాకపోతే నాకు ఇంకా అల్లుడు కానీ రాలేదు, అసలు నువ్వేమనుకుంటా అన్నావు అనేసి వాళ్ళ అమ్మ అయితే ఒకటే తిడతా ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఫోన్ అయితే కట్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కానీ అడుగుతా ఉంది, ఇది నీ యొక్క 6th బ్లైండ్ డేట్ కదా, అయినా నీకెందుకు ఒక్కరిని కానీ నచ్చలేదు, నువ్వు ఎన్ని బ్లైండ్ డేట్ కదా వెళ్తావో కానీ అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అంతా హీరో
హీరోయిన్ గానీ చెప్తాంది, అసలు నువ్వేమనుకుంటున్నావు బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకోవడం, వెళ్ళి షాపింగ్ కి వెళ్ళి అక్కడ థింగ్స్ కొనుక్కొచ్చేంత ఈజీ అనుకుంటున్నావా? నా దగ్గరికి బ్లైండ్ డేట్ కి వచ్చే వాళ్ళందరూ గానీ నేను వాళ్ళకి సూటబుల్ గా ఉంటానా అని మాత్రమే చూస్తున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు గానీ ప్రేమని ఫీల్ కాలేదు అనేసి గానీ హీరోయిన్ చెప్తుంది. తన ఫ్రెండ్ గానీ చెప్తా ఉంది, హై స్కూల్లో నీకు నచ్చిన ఒక అబ్బాయి ఉండేవాడు కదా నీ డెస్క్ మేట్ అనేసి. దాంతో హీరోయిన్ గానీ చెప్తా ఉంది, అసలు అదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు అనేసి. అంటే హీరోనే చూపిస్తారనమాట. హీరో గానీ అదే రెస్టారెంట్ కి అయితే వచ్చింటాడు తన కజిన్ గానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు నువ్వే మా నాన్నకి కొడుకుగా వచ్చున్నా గానీ తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండడు, నన్ను అయితే తన కంపెనీలో పని చేయమనేసి నా ప్రాణం తీస్తా ఉంటాడు రా బాబు అనేసి గానీ చెప్తాడు. హీరో గానీ సరే వెయిట్ చేయి, నేను బిల్ పే చేసేసి వస్తాను అనేసి గానీ బిల్ పే చేయడానికి అయితే వస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తా ఉంది, వాడా క్షీషి అనేసి. తను గానీ చెప్తా ఉందనమాట, వాడు ఒకే డెస్క్ మేట్ అయినా గానీ వాడు ఇప్పుడు నా కళ్ళ ముందర వచ్చి నిలబడినా గానీ నేనైతే గుర్తుపట్టలేను, వాడిని నేనైతే కంప్లీట్గా మర్చిపోయినాను, వాడు ఎలా ఉంటాడో కానీ తెలియదు అనేసి. దీని అంతా కానీ హీరో అయితే వింటా ఉంటాడు. తను కానీ అక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటాడనమాట హీరోయిన్ని చూసి చూడనట్టు. హీరోయిన్ కానీ వాడిని వెనక సైడ్ నుంచి అయితే చూస్తుంది, వీడిని ఎక్కడో చూసినట్టుంది అనేసి కానీ చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ లో అయితే హీరోయిన్ కానీ తన రూమ్ కి అయితే వస్తుంది. తన రూమ్ మేట్ గా అయితే ఒక తాగబోతు అమ్మాయి ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడే ముక్కు మూసుకొని వస్తూ ఉంది హీరోయిన్ గానీ, ఒకటే వైన్ వాసన వస్తూ ఉంటుంది. ఆ రూమ్ అంతా గానీ చెత్తగా చేసేసి ఉంటుంది. చివరికి అయితే హీరోయిన్ యొక్క టవల్ ఫుల్ కి గానీ వైన్ అయితే ఉంటుంది అనమాట. అదేం కాలేదు, కింద అయితే వైన్ పోసుకునింది, దాన్ని తొడవడం కోసం నా టవల్ అనేసి నీ టవల్ అయితే తుడిచానులే, అదేం కాదులే వాష్ చేస్తే పోతుంది అనేసి కానీ తను అయితే మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ గానీ చాలా కోపంతో ఆ టవల్ ని గానీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మరుసటి రోజే చూపిస్తారు హీరోయిన్ గానీ ఆఫీస్ కి అయితే వచ్చి ఉంటుంది. అక్కడ అందరూ గానీ కొత్త బాస్ అయితే రాబోతారు. మనం అందరం గానీ మీటింగ్ కి రెడీగా ఉండాలి అనేసి వాళ్ళందరూ గానీ చాలా హడావిడిగా ఉంటారనమాట. ఆ టైంలోనే బాస్ గానీ వస్తాడు, మన హీరోనే అక్కడ బాస్ అనమాట. తను గానీ వస్తాడు, హీరోయిన్ గానీ వీడిని అయితే చూస్తూ ఉంటుంది. మన కంపెనీ యొక్క కొత్త డైరెక్టర్ జియాంగ్ అనేసి కానీ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే హీరోయిన్ కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఆలోచిస్తుంది, తను హై స్కూల్ చదివేటప్పుడు అయితే హీరో కానీ ఇదే విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వచ్చుంటాడు. ఇతని పేరు అయితే క్షిషి, వీడు మీ క్లాస్మేట్ అనేసి కానీ చెప్పుంటారనమాట. దాని గురించే ఆలోచించుంటుంది ఇప్పుడు హీరోయిన్ కానీ. వీడు వాడిలాగే ఉండాడే అనేసి తన ఫ్రెండ్ ని కానీ అడుగుతా ఉంది, అవును వీడి పేరు ఏం పేరు అనేసి. వీడి పేరు తెలీదా, వీడి పేరు అయితే డైరెక్టర్ జియాంగ్ అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట హీరోని చూపిస్తూ. అంటే మీటింగ్ గానీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇతని పేరు అయితే లీన్, ఇతను గానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. వీళ్ళైతే యాక్చువల్ గా ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీనే రన్ చేస్తా ఉన్నారు. మనం ఒక సెలబ్రిటీని పిలిచి యాడ్ రెడీ చేస్తే అది చాలా బాగా పాపులర్ అవుతుంది అనేసి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. దానికి హీరో గానీ చెప్తా ఉన్నాడు, ఈ ప్లాన్ నే కదా పోయిన ఇయర్ గానీ మీరు చేశారు, అయినా ఎక్కడొచ్చింది ప్రాఫిట్ అనేసి కానీ అడుగుతా ఉంటాడనమాట. ఈ ఇయర్ ఏదైనా కొత్తగా మార్కెటింగ్ ప్లాన్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే వాళ్ళు చెప్పండి అనేసి చెప్పేసి, అది మాత్రమే కాదు ఈ ప్లాన్ అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నచ్చుతుంది అనేసి కానీ అడుగుతాడనమాట. దానికి లిన్ గానీ చెప్తా ఉన్నాడు, 26 to 30 మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే బాగా నచ్చుతా ఉంది సార్ అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరో గానీ అడుగుతా ఉన్నాడు, ఇక్కడ ఎవరైనా ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారా అనేసి. దానికి హీరోయిన్ ఆ తర్వాత ఇంకో అమ్మాయి గానీ చెయ్యి తీస్తారనమాట. దాంతో హీరో గానీ హీరోయిన్ అయితే లేపి, ఇప్పుడు మిస్టర్ లిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటారు, అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అనేసి కానీ అడుగుతాడు. హీరోయిన్ కి అయితే అసలు ఏమీ అర్థం కాకుండా ఉన్న టైంలో అయితే వాళ్ళ ఫ్రెండ్ గానీ హెల్ప్ చేస్తుంది అనమాట. ప్లాన్ బి ని చెప్పువే అనేసి గానీ. దాంతో హీరోయిన్ గానీ దాన్ని చూసేసి చెప్తా ఉంది, మన యాడ్ కి అయితే కొంతమంది సెలబ్రిటీస్ ని గానీ పిలిచి మనం అయితే ఒక షో లాగా రెడీ చేసి గానీ మనం ఆ తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం, ఆ తర్వాత అయితే అది చాలా పాపులర్ అయిపోతుంది అనేసి గానీ చెప్తుంది. అప్పుడు హీరో గానీ చెప్తా ఉన్నాడు, ఇదే విధంగానే కదా పోయిన ఇయర్ గానీ మేము స్పాన్సర్ చేసాము, కాకపోతే ఆ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది అనేసి గానీ చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ గానీ చెప్తా ఉంది, నిజానికి అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఏదైనా ఒక ట్రెండింగ్ అయిన ప్లేస్ కి వెళ్ళి అక్కడ చాలా ఫోటోలు తీయడం, అదే విధంగా అక్కడ ఏదైనా కొత్తగా ట్రై చేయడం లాంటివి చేసి అక్కడ మేము తీసే ఫోటోలన్నిటిని కానీ మేము చాలా రకాలుగా అయితే షేర్ చేస్తాము. దీని ద్వారా అయితే చాలా కస్టమర్స్ కానీ అట్రాక్ట్ అయ్యి మన ప్లేస్కి కానీ వస్తారు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి కానీ హీరోయిన్ అయితే మొత్తం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దాంతో హీరో కానీ ఈ ప్లాన్ అయితే బాగా నచ్చుతుంది. వాడు కానీ చెప్తా ఉన్నాడు, ఫస్ట్ 2 ప్లాన్ కన్నా ఈ ప్లాన్ సి అయితే చాలా బాగుంది, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అనేసి కానీ హీరో అయితే చెప్పేసి మీటింగ్ నుంచి కానీ వెళ్ళిపోతాడు. అదే విధంగా హీరో వెళ్తున్నప్పుడు అయితే తన వెనకాలే హీరోయిన్ గానీ వచ్చి హీరోని పిలిచి అడుగుతా ఉందనమాట, మీకు క్షిషి అనేవాడు తెలుసా అనేసి. వాడు కానీ నాకు తెలియదు అనేసరికి, లేదు వాడైతే నా హై స్కూల్ ఫ్రెండ్, మీరు వాడు చూడడానికి ఒకేలాగా ఉన్నారు అందుకే అడిగాను, వాడిని మీరు ఎప్పుడైనా చూసారా అనేసి. దాంతో హీరో గానీ చెప్తా ఉన్నాడు, అవునా హై స్కూల్ ఫ్రెండా, వాడిని ఎప్పుడో చూసారు కదా,
మీరైతే మర్చిపోయి ఉంటారు, వాడిని ఇప్పుడు చూసినా కానీ మీరు గుర్తుపట్టలేరు అనేసి కానీ వీడైతే చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ తన ఫ్రెండ్తో అయితే వచ్చి చెప్తా ఉంది, వీడు చూడడానికి శిశు యొక్క ట్విన్ బ్రదర్ లాగే ఉంటున్నాడే, వాడికి వీడికి ఏ వ్యత్యాసం లేదు, ఇద్దరు ఒకేలాగా ఉన్నారే అనేసి. దాంతో వాళ్ళ ఫ్రెండ్ గానే చెప్తా ఉంది, నువ్వైతే 10 సంవత్సరాలకు ముందు చూసింది కదా, అందుకే నీకు అలా ఉంది. అది మాత్రమే కాదు, ఇన్ని సంవత్సరాల్లో వాడు చాలా చేంజ్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాడిని చూసినా కానీ కనిపెట్టలేవు. ఒకవేళ నేను నీకు హెల్ప్ చేయాలంటే వాడి ఫోటోని కావాలంటే తీసుకునిరా, నేను కానీ వాడి గురించి అయితే ఎక్కడైనా విచారించి చూస్తాను అనేసి కానీ తన ఫ్రెండ్ అయితే హీరోయిన్తో కానీ చెప్తా ఉంటుంది. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. మరుసటి రోజు మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను అనేసి కానీ చెప్పేసి వెళ్తుంది అనమాట. తన ఫోన్ అయితే అక్కడ ఉన్న మానిటర్కి కానీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది తెలియకుండా హీరోయిన్ అయితే ఫోటోలు కానీ హీరోని తీస్తూ ఉంటుంది అనమాట తన ఫ్రెండ్కి పంపించడానికి. తను కానీ ఆ ఫోటోని అయితే తన ఫ్రెండ్కి కానీ షేర్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కానీ మానిటర్లో అయితే వెళ్తూ ఉంటుంది. హీరో కానీ దాన్ని అయితే చూస్తూ ఉంటాడు. అది మాత్రమే కదా, ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కానీ దాన్ని చూస్తూ ఉంటారనమాట. ఆ ఫ్రెండ్ అమ్మాయి కానీ వెంటనే అయితే దాన్ని ఆఫ్ చేస్తూ ఉంది. తను కానీ బయటకు వచ్చి హీరోయిన్తో అయితే పిలుస్తూ ఉంది, అసలు నువ్వేం పని చేసావే, అక్కడైతే అందరూ కానీ చూస్తూ ఉన్నారు, నీ ఫోన్ అయితే మానిటర్కి కనెక్ట్ అవుతూ ఉంది. అది మాత్రమే కాదు, హీరో యొక్క ఫోటో అంతా కానీ నీ ఫోన్లో ఉన్నది తెలిసిపోయింది అనేసి. దాంతో హీరోయిన్ కానీ లోపలికి వచ్చి ఏదైనా ఒకటి చెప్పాలి అనేసి తను కానీ రెడీ అయ్యి వచ్చి చెప్తా ఉందనమాట. యాక్చువల్గా నేను ఈ విధంగా చేసిన దానికి ఒక రీజన్ ఉంది సార్ అనేసి కానీ తనైతే స్టార్ట్ చేస్తుంది. మన కస్టమర్స్ అందరికి కానీ ఈ విధంగా హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళని చూస్తే చాలా నచ్చుతుంది, వాళ్ళ పక్కన నిలబడి ఫోటోలు తీసుకోవాలనేసి కానీ అనుకుంటారు. కాబట్టి మన హోమ్ స్టేలో అయితే క్యారెక్టర్ డెకరేషన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి ఫొటోస్ని మనం రూమ్లో డెకరేషన్ చేయడం వల్ల వాళ్ళు దానితో పాటు ఫోటోలు కానీ తీసుకుంటారు. చూడండి ఈ ఫోటో ఎంత అందంగా ఉందో, దీంట్లో అయితే మన బాస్ చూడడానికి మహేష్ బాబు లాగే ఉన్నాడు కదా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. తన ఫ్రెండ్ కానీ అవునవును తను చూడడానికి శ్రీమంతుడిలో వచ్చే మహేష్ బాబు లాగే ఉన్నాడు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అప్పుడు లిన్ కానీ లేచి చెప్తా ఉంటాడు అనమాట, మా టీం వాళ్ళందరికీ చాలా అర్జెంటుగా వేరే మీటింగ్ అయితే ఉంది, ఈరోజు హీరోయిన్ అయితే మీ అందరికి కానీ డిన్నర్ అయితే రెడీ చేస్తా ఉంది, తనతో వెళ్ళి మీరు కానీ డిన్నర్ చేయండి అనేసి కానీ వీడైతే చెప్తాడు, నేను ఎప్పుడురా చెప్పాను అనేసి కానీ తనైతే చూస్తూ ఉంటుంది. ఇదిగోండి బాస్, నేను ఆ విధంగా అంతా చెప్పలేదు బాస్ అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ఇటు పక్క చూస్తుందనమాట. వీళ్ళల్లో అయితే లేదు ఈరోజు నాకు వేరే పని ఉంది, నాకు వేరే పని ఉంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ వెళ్ళిపోతారనమాట. హీరో మాత్రం నేను వెళ్ళనేసి వచ్చినా కానీ ఇక్కడే ఉంటాననేసి కూర్చొని ఉంటాడు. దాంతో సరేరా మనం ఇద్దరం డిన్నర్కి వెళ్దాం అనేసి కానీ పిలుస్తాడనమాట హీరోయిన్ని. ఇంకా తప్పదు కదా, వాళ్ళిద్దరు కానీ డిన్నర్కి అయితే వస్తారు. అదేవిధంగా వీళ్ళు అయితే కూర్చొని తింటా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ హీరోయిన్ అయితే పొట్టిగా స్కర్ట్ వేసుకొని వచ్చి ఉండేది చూస్తూ ఉంటారనమాట. దాని గురించే మాట్లాడుతూ ఉండేసరికి హీరో కానీ తన కోట్ని అయితే ఎత్తి హీరోయిన్ దగ్గర కానీ ఇచ్చి, ఇదిగో దీన్ని వేసుకో లేకపోతే నీకు జలుబు చేసేస్తుంది అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. ఇక పైన ఎప్పుడూ కానీ నువ్వు నెక్స్ట్ మీటింగ్లో నుంచి పొట్టిగా స్కర్ట్లు అంతా వేసుకొని రావడాన్ని కానీ అవాయిడ్ చేయి అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ ఆ కోట్ని అయితే తీసి వేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత హీరో కానీ తన యొక్క లెఫ్ట్ హ్యాండ్లో అయితే కోక్ టిన్ని కానీ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇదే విధంగానే వాడు స్కూల్ టైంలో కానీ ఓపెన్ చేస్తుంటాడు. దాన్ని ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచించి, బాస్ మీరు లెఫ్ట్ హ్యాండరా, అందుకే మీరు కోక్ టిన్ని లెఫ్ట్ హ్యాండ్లో ఓపెన్ చేస్తారా అనేసి కానీ అడుగుతుంది. దానికి హీరో కానీ చెప్తాడు, లేదు నేను లెఫ్ట్ రైట్ రెండు హ్యాండ్ని కానీ యూస్ చేస్తాను అనేసి. దాంతో హీరోయిన్ కానీ కన్ఫర్మే చేసేస్తుంది అనమాట, నిన్ను నీ నోట్లో నుంచే రప్పిస్తాను చూడు అనేసి. బాస్ మనం ఇద్దరం కానీ ఒక గేమ్ అయితే ఆడదామా, దాంట్లో నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కానీ ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పాలి అంటుంది. దాంతో హీరో కానీ ఒప్పుకుంటాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, మీ వయసు ఎంత అంటే 28 అంటారు, ఫేవరెట్ ఫ్రూట్ ఆరెంజ్, నేషనల్, ఆ తర్వాత యానిమల్, ఇంకా ఏదేదో అడుగుతుందనమాట. హై స్కూల్ ఎక్కడ చదివారు అనేసి కానీ అడుగుతుంది. దానికి హీరో కానీ చెప్తా ఉంటాడు కాలిఫోర్నియాలో అనేసి. మీరు ఒకటే కొడుక అనేసి అడుగుతుంది. అవును అనేసి కానీ చెప్తా ఉంటారు. మీకు కజిన్ ఉన్నారా అంటుందన్నమాట. ఇన్ని ప్రశ్నలు మొత్తం కానీ పర్సనల్ గానే అడుగుతా ఉండేసరికి హీరో కానీ చెప్తా ఉంటాడు, అంతెందుకు ట్రై చేస్తున్నావు, నువ్వు కావాలంటే నా ఆధార్ కార్డ్ని తీసుకొనేసి కానీ చెప్తాడనమాట. దాని తర్వాత హీరోయిన్ కానీ షాక్ అయిపోతుంది. అంత లోపల హీరో కానీ ఫోన్ కాల్ అయితే వచ్చిందనేసి వాడు కానీ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, ఆ రోజు రెస్టారెంట్లో కానీ వీడినే కదా చూసింది బ్యాక్ సైడ్ నుంచి అనేసి. అప్పుడు కానీ చెప్పుంటుంది, వాడు వచ్చి నా ముందరే నిలబడితే కానీ నేనైతే గుర్తుపట్టలేను అనేసి. అదే డైలాగ్నే కదా ఆ రోజు వీడు మీటింగ్ తర్వాత కానీ చెప్పుంటాడు. దాంతో హీరోయిన్ అయితే కన్ఫర్మే చేసుకునింది, నువ్వు క్షీసీనే కాకపోతే నాతోనే ఆడుకుంటా ఉన్నావా అనేసి. ఆ తర్వాత హీరోయిన్ కానీ తన ఫ్రెండ్తో అయితే వచ్చి చెప్తా ఉంది, వాడు ఖచ్చితంగా క్షీసీనే కాకపోతే నా దగ్గర అయితే ఏమీ తెలియనట్టు నటిస్తా ఉన్నాడు, వాడు హై స్కూల్లో ఉన్నదానికైనా ఇప్పుడు చాలా మోసంగా ఉన్నాడు అనేసి. దాంతో వాళ్ళ ఫ్రెండ్ కానీ చెప్తా
ఉంది. వాడే ఎప్పుడు చివరికి నీకు క్లయింట్గా కానీ వచ్చాడు కదా, ఏం చేయబోతావు అనేసి. వాడు నన్నే ఎప్పుడు చూడనట్టుగా నటిస్తా అన్నాడు, ఇక పైన చూపిస్తాను వాడికి అన్నట్టుగానే చెప్తా ఉంటుంది అనమాట. అటే మరుసటి రోజు అయితే చూపిస్తారు. ఆఫీస్లో లిన్ను కానీ చెప్తా ఉంటాడు అనమాట, మేమైతే వెళ్ళి కొన్ని స్పాట్స్ని కానీ చెక్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్రదేశాలకైతే మేమే వెళ్ళిపోతాం, మీరు రావాల్సిన పని లేదు సార్, మేము గ్రూప్గా వెళ్ళి ఆ ప్లేస్ని అంతా కానీ మేము చెక్ చేస్తామంటాడు. దానికి హీరో కానీ చెప్తా అంటాడు, అవసరం లేదు, నేనే ఇక పైన దీనికి ఇన్ఛార్జ్గా ఉంటాను కాబట్టి నేనే వెళ్ళి చెక్ చేస్తాను అనేసి. ఖచ్చితంగా సార్ మీరే వెళ్ళాలి, కాకపోతే మీతో పాటు ఈ హీరోయిన్ కానీ తీసుకొని వెళ్ళండి అనేసి చెప్తాడనమాట. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదు కాబట్టి తను కానీ వెళ్ళాల్సిందే కాబట్టి తనైతే ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ కానీ హీరో అయితే మెసేజ్ పెడతా అంటాడు, ఈ విధంగా రేపు మార్నింగ్ నేను 6 o'clock అంతా వచ్చేస్తాను మీ ఇంటి దగ్గరికి అనేసి. దాన్ని చూసేసి వాళ్ళ ఫ్రెండ్ కానీ ఏం వాడు బ్రేక్ఫాస్ట్ గడి తింటా ఇంత మార్నింగ్ పూటే వచ్చేస్తానంట అన్నాడే అనేసి కానీ చెప్తా ఉంటుంది. అక్కడైతే రెడ్ బీన్ బ్రెడ్ కానీ ఉంటుంది అనమాట. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ వాడికి ఇదంటే అలర్జీ కాబట్టి నేను దీన్ని తినిపిస్తాను వాడి దగ్గర అనేసి కానీ దాన్ని అయితే తీసుకుంటుంది అనమాట. మరుసటి రోజు అయితే చూపిస్తారు. హీరోయిన్ కానీ కార్లో వెళ్తున్నప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అంటుంది. దానికి హీరో కానీ లేదు అని చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ అయ్యో బాస్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, మీరు బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు కాబట్టి ఈ బ్రెడ్ని అయితే తినండి అనేసి బలవంతంగా వాడి నోట్లో కానీ పెడుతుంది అనమాట. దాంతో హీరో కానీ వేరే ఆప్షన్ లేకుండా కొంచెం అయితే కొరుక్కుంటాడు. ఆ తర్వాత అయితే ఆ దాంట్లో ఉన్న రెడ్ బీన్ ఏది కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. హీరోయిన్ కానీ చూసేసి ఇంకొంచెం తినండి బాస్ అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో కానీ చెప్తా అంటాడు, దీన్ని చూస్తే మనం ఇద్దరం డేటింగ్కి వెళ్తా ఉన్నట్టుంది అనేసి. అయ్యో లేదు, నేను మీ మీద ఎక్కువ కేర్ చేయడం వల్ల ఈ విధంగా చేస్తా ఉన్నాను, మీరు బాగుంటేనే కదా మేమందరం కానీ బాగుంటాం అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. అదేవిధంగా వీళ్ళిద్దరూ కానీ ఆ ప్లేస్కి అయితే వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసి రిటర్న్ అయితే వెళ్తూ ఉంటారనమాట. అక్కడ హీరోయిన్ కానీ చూస్తూ ఉంటుంది, ఇక్కడైతే కేబుల్ కార్ ఉందనేసి. దాన్ని చూసిన వెంటనే హీరోయిన్ కానీ ఇంకో ప్లాన్ వేసేస్తుంది అనమాట. యాక్చువల్గా హీరోకి హైట్ అంతే భయం. దాంతో హీరోయిన్ కానీ వాడిని కానీ మనమైతే ఆ కేబుల్ కార్లో తీసుకొని వెళ్తే వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, నేనే శీషి అనేసి. కానీ తనైతే ప్లాన్ చేసేసి హీరో దగ్గరగానే వచ్చి అడుగుతుంది, ఇక్కడ పచ్చని వాతావరణాన్ని చూడండి, ఆ కొండని చూడండి, ఈ నేలని చూడండి, నేను ఖచ్చితంగా ఆ కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి ఈ కేబుల్ కార్లో కానీ మనం అయితే వెళ్దాం బాస్ అనేసి కానీ అడుగుతుంది. హీరో అయితే దానికి నేను ఒప్పుకోను అనేసి కానీ చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నేను మీకోసం ఎంత కష్టపడి వర్క్ చేస్తా ఉన్నాను, మీరు ఎందుకు ఒప్పుకోనంట అన్నారు అనేసి కానీ బలవంతం చేసి మరి వాడిని అయితే పిలుచుకొని వస్తుంది. ఇక్కడ వచ్చి చూస్తేనే తెలుస్తా ఉంది కేబుల్ కార్ కానీ అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉందనేసి. దాంతో హీరోయిన్ కానీ గమ్మున అయిపోతుంది. కాకపోతే హీరో ఉండడు కదా, నువ్వు చాలా ఆశపడినావు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి ఒక బాసుగా, సరేరా మనం వెళ్దాం అనేసి పిలుస్తాడు. వెళ్దామా, ఎక్కడికి వెళ్దాము, వద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాం అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. అయ్యో లేదు, నా యొక్క ఎంప్లాయీ నువ్వు అడిగావు కదా, సరేరా నడిచే వెళ్దాం అనేసి కానీ హీరోయిన్ని కానీ నడిపిస్తాడనమాట. హీరోయిన్ వల్ల అస్సలు కావట్లేదు, హీరో మాత్రం బాగానే నడుస్తూ ఉంటాడు. హీరోయిన్ కింద పడి పైన పడి నా యొక్క జన్మ విరోధి ఎవరైనా ఉండారంటే అది శిషిని అనేసి కానీ తనైతే మెసేజ్లు పెట్టేసి వెళ్తూ ఉంటుందన్నమాట. దేవుడా వీడితో వచ్చినందుకు నాకు ఇదంతా అవసరమా అనేసి కానీ తనైతే పడి పడి మరీ వస్తూ ఉంటుంది. చివరికి వీళ్ళు కానీ ఆ హట్టకైతే వచ్చేస్తారనమాట కొండపైకి. హీరోయిన్ కానీ వచ్చి పక్కన కూర్చునేసి మనిషివారా నువ్వు అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. ఆ టైంలోనే తన ఫ్రెండ్కి కానీ మెసేజ్ పెడతా ఉంది, యాక్చువల్గా వీడు శిషినే, శిషికి అయితే హైట్ అంటే భయం, దానివల్ల నేను కానీ వీడిని కేబుల్ కార్లో తీసుకొని వెళ్ళి వీడిని ట్రిక్ చేద్దాం అనుకుంటే చివరికి వాడైతే అక్కడ కేబుల్ కార్ పని చేయడం లేదనేసి నన్ను కొండపైకి అయితే నడిచే తీసుకొచ్చాడు అనేసి మెసేజ్లు కానీ పెడుతుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కానీ దానికైతే ఏదో ఆడియో మెసేజ్ కానీ రిప్లై ఇచ్చి ఉంటుంది. హీరోయిన్ కానీ దాన్ని అయితే వింటా ఉంటుంది. వాడిని టీస్ చేస్తాననేసి చివరికి నిన్ను నువ్వు హర్ట్ చేసుకో, అయినా వాడు ఏదో పన్నాగం పట్టుంటాడు నీ మీద, తెలివితేటలతో నిన్ను కానీ మోసం చేస్తా అన్నాడు అనేసి చెప్పినావు కదా అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. హీరో కానీ చెప్తా ఉంటాడు, నువ్వు అటుపక్క తిరుక్కొని వినాల్సిన అవసరం లేదు, నేను నా తెలివితేటలతో నిన్ను కానీ మోసం చేస్తా అన్నాను కదా అనేసి. నీకెలా తెలుసు అనేసి కానీ హీరోయిన్ అయితే తిరుగుతుంది. ముందు నీ యొక్క ఇయర్ ఫోన్ని ముందు మార్చు, బాగా ఉండేదాన్ని కొనుక్కొనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ మళ్ళీ చెక్ చేస్తుంది, అవును ఇది పోయినట్టుంది అనేసి కానీ మళ్ళీ రియలైజ్ అవుతుంది. దాంతో వాడు కానీ అక్కడ నుంచి కోపంగా లేసుకుంటాడు. హీరోయిన్ కానీ వాడిని ఆపుతాననేసి వాడి యొక్క షర్ట్ని అయితే లాగుతుంది. చూస్తే వాడి షర్ట్లో నుంచి బటన్ కానీ తన చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. దీన్ని చూసేసి హీరో కానీ పోయిందా, ఈ బటన్ కానీ పోయిందా, ఇది ఎంత కాస్ట్లీనో తెలుసా అనేసి చెప్తా ఉంటాడు. అంత లోపల హీరోయిన్ కానీ అక్కడైతే హచ్చం అనేసి తుమ్ముతా ఉంటుందన్నమాట. మీ వల్లే ఇదంతా కానీ కింద నుంచి కొండపై వరకు నన్ను నడిచే తీసుకొని రావడం వల్ల నాకు కానీ జలుబు చేసింది చూసారా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది.
ఇప్పుడు ఎలా నేను వర్క్ చేసేది, అయినా ఇది వర్క్ టైంలో వచ్చిన డిసీజ్ కాబట్టి నాకు లీవ్ కావాలనేసి కానీ చెప్తుంది అనమాట హీరో. కానీ దాంతో లీక్ అయితే కాల్ చేసి చెప్తాడు, ఈ విధంగా మీ యొక్క వర్కర్కి అయితే ఇక్కడ జలుబు చేసింది, తనకు ఒంట్లో బాగాలేదంట కాబట్టి లీవ్ కావాలంట, వేరే వాళ్ళని కానీ మీరైతే అపాయింట్మెంట్ చేయండి అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్కి కానీ బాగా అర్థమైపోయింది, నువ్వు ఆడుకోరా నాతో, ఎంతసేపు ఆడుకుంటావో, మనం ఇద్దరం కానీ కలిసి ఆడుకుంటాం అనేసి చూస్తూ ఉంటుంది. ఇంత ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ వీడియోస్ని కానీ మీరైతే చూడవచ్చు. దీంతో నెక్స్ట్ ఎపిసోడ్తో కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.